30 రోజులు జైల్లో ఉంటే పదవుల నుంచి ఉద్వాసన బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. రాజకీయాల నుంచి నేరస్తులను ఏరివేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యం అంటోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బిల్లుపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులను కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ టార్గెట్ చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యున్నత అధికార స్థానాల్లో నైతికతను పెంపొందించడానికి ఇటీవల కేంద్రం ఉద్వాసన బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు అమలైతే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు కూడా ఉద్వాసనకు గురవుతారు. 5 ఏళ్లు లేదా అంతకు మించి జైలు శిక్ష పడేంత నేరానికి పాల్పడిన ఆరోపణలతో 30 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నవారిని పదవుల నుంచి తప్పించవచ్చు. అయితే ఈ బిల్లు రూపకల్పనలో కొన్ని లోపాలున్నట్లు న్యాయరంగ నిపుణులు చెబుతున్నారు. చట్టం ముందు అందరూ సమానులే. రాజ్యాంగంలోని 14వ అధికరణం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రధాని, ముఖ్యమంత్రులు, వారి మంత్రులు అందరూ పబ్లిక్ సర్వెంట్సేనని అవినీతి నిరోధక చట్టం నిర్వచిస్తోంది. సహజంగా 48 గంటల పాటు రిమాండ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి 6 నెలల పాటు సస్పెండ్ అవుతారు. అదే తరహాలో తీవ్రమైన నేరారోపణలకు గురైన ప్రధాని లేదా ముఖ్యమంత్రి లేదా మంత్రులు 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఇక పదవులకు ఉద్వాసన చెప్పవలసిందే. స్థూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకురాదలిచిన ఉద్వాసన బిల్లు ఇదే. అయితే సదరు బిల్లుపై అస్పష్టత ఉంది అంటున్నారు న్యాయ నిపుణులు. సదరు రాజకీయ నాయకుడు ఒకవేళ 30వ రోజున జైలు నుంచి విడుదల అయితే వారి పదవులకు ఢోకా ఉంటుందా ఉండదా అనేది సందిగ్ధంలో ఉంది. అంతేకాదు, ఒక ముఖ్యమంత్రి 30 రోజుల పాటు నిర్బంధంలో ఉంటే శాసనసభా పక్షం తదుపరి నాయకుణ్ణి ఎవరు ఎన్నుకుంటారనేది ప్రతిపాదిక బిల్లు వివరించలేకపోయింది. అలాగే ఈ విరామకాలంలో రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తారన్నది కూడా స్పష్టంగా వెల్లడించలేదు. అంతేకాదు, 30 రోజులు జైల్లో ఉంటే పదవి కోల్పోతారు. అయితే ఇలా పదవి కోల్పోయిన ముఖ్యమంత్రి ఆ మరునాడు అంటే 31వ రోజు జైలు నుంచి విడుదల అయితే పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకమే. సదరు బిల్లుతో పరిపాలనకు తీవ్రమైన ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు, హోంమంత్రిగా ఉన్న వ్యక్తి నిర్బంధంలో ఉన్నప్పుడు సదరు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పితే పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. ఇక్కడ పోలీస్ అధికారుల చర్యలను పర్యవేక్షించేది ఎవరన్నది తెరమీదకు వచ్చే ప్రశ్న. ఈ బిల్లుకు సంబంధించిన 5 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం కారాగార శిక్షకు అర్హమైన నేరాలని ఎంచుకోవడానికి 2014 ఫిబ్రవరిలో అప్పటి లా కమిషన్ చేసిన సిఫార్సులే కారణం. ఇక్కడ ఒక మెలిక ఉంది. ఒకవైపు 5 ఏళ్ల కారాగార శిక్షను ప్రామాణికంలా లా కమిషన్ పేర్కొంది. మరోవైపు 7 ఏళ్ల కారాగార శిక్షకు వీలున్న నేరాలకు పాల్పడిన వారి అరెస్టు తప్పనిసరి కాదన్నది సుప్రీంకోర్టు ఆదేశం. అయితే ఈ రెండిట్లో ఏది చెల్లుబాటు అవుతుందో, ఎందుకు చెల్లుబాటు అవుతుందో కూడా తేలాల్సి ఉంది. సహజంగా లా కమిషన్ సిఫార్సులు మాత్రమే చేయగలదు. సుప్రీంకోర్టు ఆదేశాలకు మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. ఇది కూడా గమనించాల్సిన కీలక విషయమే. ఉద్వాసన బిల్లులో అనేక సంక్లిష్టతలు ఉండడంతో భవిష్యత్తులో వీటి అమలులో సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఈడీ, సిఐడీల పనితీరు వివాదాస్పదంగా మారింది. దీంతో ఈడీ, సిఐడీలను అడ్డం పెట్టుకుని విపక్ష ముఖ్యమంత్రులకు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ టార్గెట్ చేసే ప్రమాదం లేకపోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి బిల్లు ఉద్దేశం మంచిదే, కానీ సదరు బిల్లు రూపకల్పనలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల్లో నైతికతను పెంపొందించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు, సదరు మంత్రి లేదా ముఖ్యమంత్రి కేసు దర్యాప్తును ఇటు రాష్ట్ర పోలీసులు, సిబిఐ, లోకాయుక్త లేదా లోక్పాల్ డైరెక్టర్లు సంయుక్తంగా చేపట్టాలని వీరంటున్నారు. అలాగే 2 లేదా 3 నెలల్లో విచారణ పూర్తి అయ్యేందుకు వీలుగా ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరముంది. ఇటువంటి చర్యల ద్వారా అత్యున్నత స్థాయిలో నైతికత పెంపునకు కృషి చేయాలి. ఏదేమైనా నేరమైన రాజకీయాలకు తెర దించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.